రూపాయలు 900 అసలుపై ఎన్ని సంవత్సరాలలో 10% చక్రవడ్డీ ప్రకారం రూ. 1089 మొత్తం అవుతుంది? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏమన్నాడు? రూపాయలు 900 అసలు ఇచ్చాడు. అది ఎంత శాతం వడ్డీ రేటో ఇచ్చాడు. అది మొత్తం ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఎన్ని సంవత్సరాల్లో 10% వడ్డీ రేటు ప్రకారం 1089 మొత్తం అవుతుంది, సంవత్సరాలు ఎన్నో కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ చక్రవడ్డీకి మొత్తానికి ఫార్ములా తెలుసు కాబట్టి ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. ఇచ్చినవి రాసాను చూడండి. అసలు P ఈజ్ ఈక్వల్ టు రూ. 900, మొత్తం A ఈజ్ ఈక్వల్ టు 1089 చక్రవడ్డీ R ఈజ్ ఈక్వల్ టు 10%, కాలం T ఆర్ TRN వాట్ ఎవర్ ఇట్ ను బి, అది ఎంత అని. ఇప్పుడు మనకు ఆల్రెడీ మొత్తానికి ఫార్ములా తెలుసు. చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా ఏంటో ఇప్పుడు రాద్దాం. ఇక్కడ చూడండి, A ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ N. ఇప్పుడు మనం N ఫైండ్ అవుట్ చేయాలి. N అన్న కాలం T అన్న ఒకటే. ఇప్పుడు కాలం T ఇచ్చినప్పుడు ఎన్ని పీరియడ్ల సంఖ్యను. ఇప్పుడు మనం ఇదే కనుక్కోమన్నాడు కాబట్టి ఎన్ని కనుక్కున్నా టీ కనుక్కున్నా ఒకటే అనమాట. ఇప్పుడు ఇచ్చినవి సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఇందులో. చూడండి, సబ్స్టిట్యూట్ చేసిన A ఈజ్ ఈక్వల్ టు రూ. 1089, P ఈజ్ ఈక్వల్ టు రూ. 900, 1 ప్లస్ R 10% బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ N. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ 0కి కట్ చేయండి. ఇక్కడ ఏం మిగిలింది? 1 ప్లస్ 1/10 అంటే ఇక్కడ ఏమవుతుంది? 11/10 అవుతుంది. 11/10 రాస్తాను చూడండి. 10 1 10 ప్లస్ 1 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ N. ఇప్పుడు ఈ 900 ఇటు తీసుకురండి. చూడండి, ఇక్కడ ఉన్న 900 ఇటు తీసుకొచ్చిన. ఇప్పుడు ఇది కట్ చేయండి. దేనితో కట్ చేస్తారు? 9 టేబుల్ తోటి కట్ చేయండి. 900 జా, ఇక్కడ 9 1 జా, 9 2 జా 18, 9 1 జా 9. ఎంత వచ్చింది? 121/100 ఈజ్ ఈక్వల్ టు 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ N. ఇప్పుడు చూడండి, 11 11 జా 121, 10 10 జా 100, 11 11 జా 121, 10 10 జా 100 అంటే 11 × 11 అంటే ఇది చూడండి, 11 స్క్వేర్ బై 10 స్క్వేర్, 10 10 జా 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ N. ఎంప్లాయీస్ దీన్ని ఎట్లా రాయొచ్చు? 11/10 హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ N. ఇప్పుడు N ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 2 సంవత్సరాలు. ఆప్షన్స్లో ఉందేమో చూడండి, ఉంది కదా. 2 అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.